మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. సైన్యములకు అధిపతి అయిన యేసయ్య, మా ముందు నడుస్తూ మాకు మార్గాన్ని చూపిస్తూ జయ జీవితాన్ని ఇస్తూ ప్రతిరోజు మమ్మల్ని సంరక్షిస్తున్న గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఉన్నవాడివి, అనువాడివి, మమ్మల్ని చూస్తున్న దేవుడివి, మాతో మాట్లాడే దేవుడివి మీరు మాత్రమే ప్రభువా. ఆకాశం అందే గాని, భూమి అందే గాని వేరొక దేవుడు మాకు లేరు ప్రభువా. ఎందుకంటే మమ్మల్ని రక్షించింది మీరేనయ్యా. మాకు సమాధానం ఇచ్చింది మీరే. ఈరోజు మేము సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే అది కేవలము మీ యొక్క దానమే ప్రభువా, మీ యొక్క కృపే ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి రోగము నుంచి మాకు విడుదలనిచ్చావు ప్రభువా. ప్రతి అంధకార శక్తి మీద మాకు జయాన్ని ఇచ్చావు. మాకు అధికారాన్ని ఇచ్చి మమ్మల్ని మీ కుమారునిగా అవారసత్వపు ఆశీర్వాదాలు నడిపిస్తూ ఉన్నావు తండ్రి. ఈరోజు మాలో సమాధానకరంగా మేము జీవిస్తున్నామనంటే ఇది కేవలం మీ యొక్క కృప వల్ల, ఇది కేవలం మీ యొక్క దయ, మీ యొక్క కరుణ ప్రభువ. మా పట్ల మీకున్న ప్రేమ అయ్యా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని అడుగుచు మా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయమని, సత్యములో మమ్మల్ని స్థాపింప చేయమని అయ్యా. తొనకకుండా బెనకకుండా ఉండే జీవితంగా, ఊగిపోయే జీవితాలు కాకుండా ప్రభు ఒక నిలకడగా ఉన్న జీవితం, ఒక స్థిరత్వంగా ఉన్న జీవితాలుగా మార్చమని అడుగుచు మా పాత్రల్ని, మా జీవితం అనే పాత్రల్ని మీ చేలకు అప్పగించుకుంటూ ఉన్నా. ఖాళీగా చేసుకొని మీ చేలకు అప్పగిస్తున్నాం ప్రభు. మీరే నింపి ఈరోజు ప్రభు మీరు పొంగి పొరలే పాత్రలుగా చేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవుని మహా గొప్ప నామములో మీ అందరికి కూడా వందనాలు. సో గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. అదే మన ధైర్యము. దేవుడు మన మధ్యలో ఉండటమే మనకి ధైర్యము. దేవుని సన్నిధిలోనే మనకి ఆనందము. మనము ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే మనకి ప్రభు అవసరమే. ఒక అడుగు, ఒక స్థిరమైన అడుగు. మనం మన అడుగులు వేయించేమో కానీ ఒక స్థిరమైన అడుగులు మనము వేయవలసిన వారంగా ఉన్నాము అని అంటే అది కేవలము ప్రభువే మనల్ని నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మన సర్వాంగ కవచము మనం ఎఫెసీయులు, ఎఫెసీయులు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని తీద్దామండి. 6వ అధ్యాయము మన 14వ వచనంలో మనం ఉన్నాం. ఆమేన్. ఎఫెసీయులు, మన బైబిల్ తీద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 14వ వచనంలో మనం ఉన్నాం. మనము సత్యం గురించి మనం మాట్లాడుచు ఉన్నాం. సత్యము అంటే ఏమిటో, ఆ సత్యములో నిర్మాణము ఎలాగా చేయబడుతూ ఉంటామో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే వారంగా ఉండాలి. చూద్దామండి. ఎఫెసీయులు 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కొని. చూసారా? సర్వాంగ కవచములో మొదటి ఆయుధము దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చింది సత్యమే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ సత్యం అన్నది ఎలాగా విశ్వాసి జీవితంలో నిర్మాణము చేయబడుతుంది అంటే సత్యములో మన జీవితాలు స్థాపింపబడాలి. సత్యం అన్నది మన జీవితంలో ఉపయోగంలోకి తీసుకొని రావాలి అంటే ముందు సత్యం అన్నది మన జీవితంలో భాగం అయిపోవాలి. నేను నేను ఉదాహరణ చెప్తాను. మనం అన్నం తింటూ ఉంటాం. అన్నం మనం తినే ముందు మనం చాలా బలహీనంగా ఉన్నాం అనుకోండి, అంటే వీక్ గా ఉన్నాం అనుకోండి, కొంచెం బాగా టయర్డ్ గా ఉన్నాం, అలసటగా ఉంది. ఎందుకంటే రెండు మరి ఉదయం నుంచి మరి నుంచి అన్నం తినలేదు. మరి సాయంకాలం అయిపోయింది, 5, 6 అవుతుంది. మరి కొన్ని కారణాల వల్ల మనం ఉదయం నుంచి అన్నం తినలేదు. కొంచెం బాగా బలహీనంగా అనిపిస్తూ ఉంటది. మరి సాయంకాలం పూట ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే ఆకలేస్తూ ఉంటది. అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత మళ్ళీ శక్తి వస్తుంది అనమాట. ఎలా వచ్చిందండి శక్తి? అన్నం మనం తినింది, అది మనం జీర్ణకోశంలోకి వెళ్ళి డైజెషన్ అయ్యి ఆ అన్నంలో నుంచి వస్తున్న ఆ యొక్క గ్లూకోజ్ కానీ, ఆ లేదా ప్రోటీన్ కానీ, అది మన యొక్క శరీరానికి శక్తినిస్తూ ఉంటుంది.
ఆ శక్తితో మనం ఇంకొన్ని పనులు మనం చేసుకుంటాం. సాయంకాలం పూట ఏదో పనులు మనం చేసుకుంటాం. అలాగే దేవుని వాక్యం అన్నది, సత్యమైన వాక్యం అన్నది మనలో, మన ఆత్మీయ జీవితంలో మనలో నిర్మాణము చేయబడితేనే, అంటే మన జీవితంలో భాగం అయిపోతేనే, ఎలాగైతే అన్నం తింటామో మరి ఆ యొక్క తిన్నది మరి జీర్ణకోశంలోకి వెళ్ళి డైజెస్ట్ అయిపోయి, మరి ఎలాగైతే మన శరీరంలో మనకు కావలసిన ఆ ఒక గ్లూకోజ్ కానీ లేకపోతే మనకి శక్తినిస్తున్న ఆ యొక్క ఆ యొక్క విషయాలు, దాంతో మనం దాంతో మనం పని చేసుకుంటూ ఉన్నాం. అంటే ఉపయోగంలోకి తీసుకొస్తా ఉన్నాం. అంటే మనం తిన్నది అది ఒక శక్తిగా మారి అది మన పనిలోకి కూడా మనం తీసుకెళ్తుంది. అట్లాగే దేవుని యొక్క వాక్యము కూడా, సత్యము కూడా మన జీవితంలో భాగమైపోవాలండి. మన జీవితంలో భాగమైపోతేనే మనము ఆ సత్యాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొని రాగలం. ఆ వాక్యాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొని రాగలం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి వాక్యం, సత్యం అన్నది మనలో ఎలాగా నిర్మాణం చేయబడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ మన జీవితంలో సత్యం అన్నది భాగం అయిపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క ప్రాముఖ్యత అనంటే, మన సత్యం కేవలం వినేవారంగా ఉండి వదిలేసే వాళ్ళంగా ఉన్నాం అనుకోండి. మనం వింటున్నాము, వదిలేస్తున్నాం. మనం వింటున్నాము, మర్చిపోతున్నాం. ఆ సత్యం అనే వాక్యము మనలో గనక కార్యము చేయలేని పరిస్థితులుగా ఉంటే ఉపయోగం లేదు. మనం అన్నం తింటున్నాము, మళ్ళీ ఏమనుకోవద్దు, అన్నం తింటున్నాము, మన వాష్రూమ్కి వెళ్తున్నాము. అది ఆ అది మన యొక్క శరీరానికి ఉపయోగకరంగా ఉండదు ఇంకా. మనం తింటున్నాం, వాష్రూమ్కి వెళ్తున్నాం, తింటున్నాము, వాష్రూమ్కి వెళ్తున్నాం. అంటే మనకి శక్తిని ఇవ్వట్లేదు. మనం ఏదైతే తింటున్నామో అది వెళ్ళిపోతూ ఉంది. అది అది వెళ్ళిపోతూ ఉంది. అలాగే మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం విడిచిపెడుతూ ఉన్నాం. అంటే మన లోపల ఆ వాక్యం అనేది పని చేయకుండా ఉంటే గనక, వాక్యం అనేది మన లోపల పని చేయకుండా ఉంటే, అంటే వాక్యం అన్నది మన జీవితంలో ఒకటవకపోతే, విలీనం అవ్వకపోతే, మన ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో వాక్యం అన్నది ఒకటవకపోతే, అంటే ఒకటవటం అంటే అంటే వాక్యంలో మనము వాక్యంలో మనము మనము అంటే ఆ యొక్క వాక్యం అన్నది మన జీవితంలో భాగమైపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ఆలోచన విధానంలో మారాలి. మన ఆలోచనలు దేవుని వాక్యంతో ముడిపడి ఉండాలి. మన మాటలు దేవుని వాక్యంతో ముడిపడి ఉండాలి. మనము మన యొక్క వ్యవహారాలు, మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది వాక్యంతో ముడిపడి ఉండాలి. ఇక మన జీవితాలు యావత్తు కూడా వాక్యానికి అనుగుణంగా జీవించే జీవితాలుగా ఉండాలి. అది మన జీవితాల్లో భాగమైపోవాలి. వాక్యం అన్నది, సత్యం అన్నది మన జీవితంలో భాగమైపోవాలి. ఆమె సత్యములో నడిచేవారుగా ఉండాలి. సత్యాన్ని అనుభవించేవారుగా ఉండాలి. యేసు ప్రభు అంటే కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, కానీ ఒక అనుభవము, ఒక తీయని అనుభవం అది. అదొక జీవంతో కూడిన అనుభవం అది. సమాధానానికి అధిపతియగు యేసయ్య అని అంటే, సమాధానానికి అధిపతియగు యేసు ప్రభు అని అంటే, ఆ సమాధానాన్ని మనం మన అంతరంగ జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. మనం మంచిగా తిన్నాం, మనం బాగా ఆనందం తిన్నాం. సో మనం శక్తిని, బలాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏదో అంతకుముందు బలహీనంగా ఉన్నా, అన్నం తినక ముందు బలహీనంగా ఉన్నాం, ఉదయం నుంచి సాయంకాలం దాకా అన్నం తినలేదు. కానీ సాయంకాలం పూట మంచి భోజనం చేశాం. కానీ మనకు ఒక శక్తి అనేది మన యొక్క శరీరంలో అనుభవిస్తాం. చూడండి, మనం తింటున్న ఆహారం అన్నది అది జీర్ణం అయితే గనక మనకు శక్తి. అలాగే దేవుని యొక్క వాక్కు కూడా మనం తింటూ ఉండాలి. అంటే తింటామంటే మననం చేస్తూ ఉండాలి. మనం చేస్తున్న పని అదే. మన వాక్యాన్ని, ఒక్కొక్క వాక్యాన్ని మననం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వాక్యంలో ఉన్న అనేకమైన విషయాల్ని తవ్వుతూ ఉన్నాం. మనం మనం తవ్వుతున్న కొలది మనలో ఉన్న దప్పిక, ఆకలితో మనం తవ్వుతూ ఉన్నాం. ప్రభువా, నాకు ఇంకా ఆకలేస్తుంది, నాకు ఇంకా దప్పికగా ఉంది, నాకు ఇంకా, ప్రభా, నీ వాక్యంలో ఉన్న ఇంకా లోతైన మర్మాలు నాకు కావాలి ప్రభువా అని మనం అడుగుతూ ఉంటే ఇంకా ప్రభు మనకి ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. లోతైన మర్మాలు మనకి ఇస్తూ ఉంటారు. అయితే ఈ సత్యం అన్నది మన జీవితంలో భాగము ఎలా అవుతుందో, మనం ఆనందింటున్నాము, అది మన జీవితంలో భాగం అయిపోతుంది. మన జీర్ణ కోశము ద్వారా మన యావత్తు సెల్స్ కి, ఆ కణాలకి గ్లూకోజ్ వెళ్తూ ఉంది. ఎలాగా ఎలాగ తిన్నది అది జీర్ణమైపోయి మన శరీరంలో భాగం అయిపోయింది. అలాగే మనం నేర్చుకుంటున్న వాక్యం అన్నది
అది మన ఆత్మీయ జీవితానికి భాగమైపోవాలి. మన యొక్క ప్రాణం, మన యొక్క అంతరంగ జీవితాలకి భాగమైపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా సత్యములో మన జీవితాలు నిర్మాణము చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యములో మనము ఎదగాలి. ఎలాగైతే మనం తింటూ ఉంటామో మన యొక్క శరీరం ఎదుగుతా ఉంటుంది అనమాట. చిన్న పిల్లలు మరి పాలు తాగుతా ఉన్నారు, వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. మరి పిల్లలు అన్నం తింటున్నారు, ఎదుగుతున్నారు. మనం అన్నం తింటున్నాం, మనం ఎదుగుతున్నాం. సో మనం ఎంతగా మన యొక్క మన యొక్క పోషణ అన్నది సరిగ్గా ఉంటుందో, ఒక మంచిగా ఉంటుందో, అలాగ మనం ఎదుగుతా ఉంటాం. అలాగే ఒక స్వచ్ఛమైన వాక్యము, ఒక సత్యపూరితమైన వాక్యాన్ని మనం ఎంతగా వింటూ ఉంటామో, ఎంతగా మనం స్వీకరిస్తూ ఉంటామో, ఎంతగా మన జీవితాల్లో భాగంగా చేసుకోవాలని మనము అడుగుతూ ఉంటామో ప్రభువుని, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన అంతరంగంలోనంట ఆయన విలీనం చేస్తూ, ఒకటి చేస్తూ, చివరికి మన అంతరంగ జీవితాల్లో యావత్తు సత్యమే, 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 సత్యమే ఉండు రీతిగా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యాన్ని మన మన అంతరంగ జీవితంలో భాగముగా ఉండాలి అని అంటే ఎఫ్ఎస్సీలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మరి 20వ వచనం మనం చూద్దాం. అయితే మీరు యేసుని గూర్చి విని, ఎవరి గురించి వినాలంటే యేసు ప్రభు గురించి వింటేనే గాని, అంటే సత్యాన్ని ముందు మనం వినేవారంగా ఉండాలి. వినేవారంగా ఉండాలి అంటే గనక సమయం ఇచ్చే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమయం ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ, బిజీ, బిజీ. ఈ యొక్క సమాజంలో, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, సమాజంలో ఈ బిజీ, బిజీ, బిజీ అన్నది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా విషయాల్లో మనం చేతులు పెడుతూ ఉంటాం. అందుకనే మనం దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితులుగా ఉంటా ఉంటది. నెవర్ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా దేవునికి సమయం ఇవ్వలేని జీవితంగా నీ జీవితాన్ని మార్చుకోవద్దు. అది ఎలాగంటే నీ యొక్క ప్రాధాన్యతలు మారాలి. యువర్ ప్రయారిటీస్ హ్యావ్ టు చేంజ్. నీ యొక్క ప్రాధాన్యతలు మారితే నువ్వు దేవునికి సమయం ఇచ్చేవాడుగా ఉంటావు. అంటే నీ జీవితంలో ప్రప్రథమైన స్థానము యేసు ప్రభుకి ఇచ్చినట్లయితే, లేచావా, నువ్వు యేసు ప్రభుతో మాట్లాడాల్సిందే. నువ్వు ఉదయం పూట లేచావా, దేవునితో మాట్లాడుకోవాల్సిందే. ఆయన మాట వినాల్సిందే. ఆయన యొక్క సత్యాన్ని వినాల్సిందే. ఆయన యొక్క మార్గం ఏంటో తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఎలా జీవించేది ఈ రోజున? నేను జీవించలేను ప్రభువా అని నువ్వు మాట్లాడుకుంటున్నావు. అది నీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం. అయితే యేసు ప్రభు గురించి వినాలి అంటే సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వాలి అంటే నీ ప్రాధాన్యతలు మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాధాన్యతలు అనేవి మారిపోవాలి. 21వ వచనం. అంటే యేసు ప్రభు గురించి ఎక్కడ వింటామండి? యేసు ప్రభు గురించి వినాలి అని అంటే దేవుని సన్నిధిలోనే అది సాధ్యము. ఎక్కడ? రహస్య స్థలమందు నీ తండ్రితో. మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. నీ రహస్య స్థలమందు అంటే దేవునితో, నీ తండ్రితో నువ్వు మాట్లాడుకునే ఆ సమయాల్లో తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నారు? తన కుమారుడైన యేసు ప్రభు ఎవరో వాక్యంలో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ యువర్ క్వైట్ టైం. అది నీ యొక్క రహస్య స్థలంలో దేవునితో నువ్వు గడిపే సమయంలో, దేవుడు నీతో మాట్లాడే ఆ యొక్క మాటల్లో ఆయన యొక్క స్వరాన్ని నీకు వినిపింపజేస్తూ యేసు ప్రభు ఎవరు అన్నది నీకు తెలియపరుస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అయితే 21వ వచనం, ఎఫెసీలో 4:21. అంటే అంటే ప్రభు మాట్లాడితేనే గాని మనకి సత్యం అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితేనే గాని సత్యము అంటే యేసు ప్రభు ఎవరో మనకు తెలియకుండా ఉంటది. అపవాది గురించి మనం అపవాది అబద్ధికుడు, అపవాది ఎవరు, అపవాది ఏం కార్యాలు చేస్తుంటారు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ మన యొక్క ప్రప్రథమైన మన యొక్క ఫోకస్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభు ఎవరు అన్నదే ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం ప్రభువే. అంటే అపవాది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి కానీ దానికి అంతగా మనం వెయిటేజ్ ఇవ్వము అన్నమాట. కానీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది యేసు ప్రభు మీద. ఎందుకు అనంటే
సత్యాన్ని తెలుసుకుంటే అసత్యం అనేది ఏమిటో అబద్ధం ఏమిటో మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. కానీ ముందు మనం సత్యం ఏంటో తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభుని తెలుసుకోవాలి అంటే మనం కేవలము మన వ్యక్తిపరంగా మన దేవుని సన్నిధిలో మాత్రమే కాకుండా సంఘములో కూడా మనం యేసు ప్రభు ఎవరు అనేది మనం వింటూ ఉంటాం. అందుకని సంఘ సహవాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యము. దేవునితో మన సంబంధము, సంఘ సహవాసము అనేది కూడా చాలా ప్రాముఖ్యము. ఆమేన్ హల్లెలూయా. ఎఫెసీయులు 4:21. సత్యం అన్నది మనలో ఎలాగా నిర్మాణం చేయబడుతూ ఉంటది, సత్యములో మన జీవితం ఎలాగా ఒకటవుతా ఉంటది అన్నది మనం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే సత్యములో ఏదో మనం విన్నవారంగా వదిలేసే వాళ్ళంగా కాకుండా సత్యాన్ని విన్నామా, ఆ సత్యములో మన జీవితం, మన అంతరంగ జీవితంలో భాగమైపోయిందా అన్నదే చాలా ప్రాముఖ్యము. ఆమె ఏదో ఏదో మనం అన్నం తిన్నామా ఇంకా వెళ్ళిపోయిందా అని కాకుండా మనం అన్నం తిన్నది అది మనకు శక్తినిచ్చే రీతిగా ఉండాలి. ఆమె అలాగే ఉపయోగకరంగా ఉండాలండి. మనం ఏదైనా విన్నామంటే, మనం ఏదైనా వర్తమానం విన్నామంటే అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఉపయోగకరంగా ఉండాలి అంటే గనక మన అంతరంగ జీవితంలో భాగం అయిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఎఫెసీయులు 4:21. ఆయన యందలి సత్యం ఉన్నది. ఆయనలోనే సత్యం ఉందంట. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు ఇలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఆమేన్ హల్లెలూయా. ఉపదేశాలు అనేవి చాలా ప్రాముఖ్యము. మనము క్రీస్తుని నేర్చుకునే వారంగా ఉండాలంట. అంటే ఒకవేళ గనక మన క్రీస్తు గురించి మనం వినట్లేదా, అయితే ఉపదేశాలు మనం వినట్లేదా, ఎట్లాంటి మీటింగ్స్ లో మనం రాకుండా దేవుని మాటలు మనం వినకుండా ఏదో వారానికి ఒక్క రోజు మనం ఏదో ఆ స- మన సంఘానికి వెళ్ళి ఏదో విని తర్వాత మళ్ళీ ఇంకొక వారానికి మనం వెళ్తూ ఉన్నామా, అట్లయితే గనక మన ఆత్మీయ జీవితంలో పెద్దగా ఒక ఒక ఎదుగుదల అనేది మనం చూడలేము అనమాట. ఎందుకనంటే మనం ప్రతిరోజు అన్నం తింటేనే మన యొక్క శరీరం కానీ మన పుష్టిగా ఉంటాం మనం. అలాగే ప్రతిరోజు మన ఆత్మకు కూడా వాక్యం అనే వాక్యం అనే భోజనం కావాల్సిందే. మనకి జీవ జలాలైన మరి నీళ్లు కావాల్సిందే. మన పరిశుద్ధాత్మ దేవుడు మరి వాక్యము, మరి ఆత్మ దేవుని ద్వారా మనతో మాట్లాడుతున్న వాక్యము, అది మన అంతరంగ జీవితాలకి ప్రతిరోజు కూడా ఒక ఆహారముగా మనం భుజిస్తూ, అంటే మన మన్నం చేస్తూ, వాక్యాన్ని మన్నం చేస్తూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, వాక్యంలో ఉన్న మర్మాలను మనం స్వీకరిస్తూ మన అంతరంగ జీవితాల్లో భాగమైపోతూనే ఉంటేనే గాని మన ఆత్మీయ పురుషుడు, మన అంతరంగంలో కూడా పురుషుడు ఉన్నాడండి, స్పిరిట్ మ్యాన్, ఆత్మ మనుష్యుడు లేకపోతే అంతరంగ పురుషుడు, అతను కూడా అతను కూడా ఎదుగుతూ ఉండాలి. ఆమె హల్లెలూయా. శరీర పరంగా ఎదగటం మాత్రమే కాకుండా మనం ఆత్మ పరంగా కూడా ఎదిగే వారంగా ఉంటేనే గాని మనం అపవాదిని ఎదిరించిన, అపవాదిని కాదు, మనం ఏ పరిస్థితినైనా ఏ విషయాన్నైనా సరే మనం ముందుకెళ్లాలన్నా, దేవుని విషయాల్లో మనం ముందుకెళ్లాలన్నా, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్లాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది మీద జయం పొందుకొని మనం ముందుకెళ్లాలన్నా, ఏమి చేయాలన్నా సరే మన అంతరంగ జీవితం అన్నది స్థిరత్వంగా ఉండాలి. ఆమెన్ ఒక బలవంతునిగా ఉండాలి, శక్తిమంతునిగా ఉండాలి, సత్యంలో నిర్మాణము చేయబడాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఆమెన్ హల్లెలూయా. ఇది ఎంత ప్రాముఖ్యం అని అంటే రేపొద్దున మీరు ఏ పరిచర్యకి ప్రభు మిమ్మల్ని పిలిచినా సరే, ఎట్లాంటి పరిచర్యలు అన్నా సరే, ఒక సంఘపరమైన పరిచర్య కావచ్చు, లేకపోతే ఆరాధన పరిచర్య కావచ్చు, ఒక స్త్రీల పరిచర్య కావచ్చు, పురుషుల పరిచర్య కావచ్చు, లేకపోతే ఇంటిలో ఒక హౌస్ గ్రూప్ సెల్ పరిచర్య కావచ్చు, ఏ పరిచర్లో అయినా సరే ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నామంటే ఇవన్నీ కూడా పునాదులే, ఇవన్నీ కూడా ఉపదేశాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆమెన్ హల్లెలూయా. అయితే ఉపదేశించబడిన వారే అంట. ఆమేన్ హల్లెలూయా. సత్యం ఆయనలోనే ఉందంట. ఆ సత్యం మనం వింటూ ఉండాలి. ఆ సత్యాన్ని మన జీవితంలో భాగంగా మారాలి. ఆ ఉపదేశాలు మనం వింటూ ఉండాలి. మనం క్రీస్తుని నేర్చుకుంటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరు నేర్చుకుంటారండి? నేర్చుకోవాలన్న తపన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంటే నేర్చుకోవాలన్న ఒక తపన, తపన అంటే ఆశ. ఆమేన్ హల్లెలూయా. నేర్చుకోవాలన్న ఒక తపన ఉంటే మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే తపన అంటే ఎవరికి ఉంటదండి తపన? ఎవరికి ఉంటదని అంటే, నేను క్రీస్తులో జీవించాలి, క్రీస్తుతో జీవించాలి, నీతిమంతునిగా ఉండాలి, నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఒక నిందారహితమైన జీవితాన్ని జీవించాలి, నిష్కపటంగా ఉండాలి, ప్రేమతో కలిగి ఉండాలి, నాలో ఉన్న క్రీస్తు కనబడాలి, నేను ఇంకా కనబడకూడదు, నాలో ఉన్న క్రీస్తే కనబడుతూ ఉండాలి, యేసు ప్రభు ఎవరు అన్నది ఆయన సాక్ష్యకరంగా నా జీవితం ద్వారా ఆయన కార్యం చేయాలి, నాకు అటువంటి ఆకలి తప్పులు ఉన్నాయి, నేను ఇంకా నేర్చుకోవాలి, ఎదగాలి, నా జీవితంలో ఏదో కొరత ఉంది, నా జీవితంలో చాలా కొరతలు ఉన్నాయి,
ఇంకా ఇక నా ఇక అనేకమైన విషయాల్లో మారాలి అనే ఒక అనే ఒక నిర్ణయం కలిగిన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంటే దేవునికి సమయం ఇస్తూ ఉండాలి. దేవునితో పాటు నడుస్తూ ఉండాలి. అటువంటి అటువంటి తృష్ణ, అటువంటి దప్పిక, అటువంటి ప్రేమ, అటువంటి మాటలు, అటువంటి కోరికలు, అయ్యా నీతో పాటు నడిచే జీవితం నాకు కావాలి. నువ్వు నాలో ఉండాలి. నేను నీలో ఉండాలి. అంటే అటువంటి మరి ఆ ఒక స్- ఒక సమర్పణ కలిగిన జీవితాలలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి నేర్చుకునే ఆ ఆ యొక్క తపన అన్నది అందరిలో చూడం మనం. చాలా మందికి ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి. చాలా మందికి ఏం కావాలంటే దేవుని దగ్గరికి వచ్చామా, నాకు స్వస్థత, విడుదల, ఒక ప్రెగ్నెన్సీ, లేకపోతే డబ్బు, ఆ లేకపోతే అప్పులు పోవాలి. ఇవన్నీ కూడా ఒక ఇవన్నీ కూడా అంటే వీటి కోసం ఎక్కువగా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్తుంది ఏంటంటే, మీరు వస్తుంది వీటన్నిటి కోసం అని నాకు తెలుసు. మీ యొక్క మీ యొక్క మీ యొక్క ఆహారం అవసరం, మీ యొక్క ఆహారం అవసరమని, మీ యొక్క దప్పిక తీర్చబడాలని, మీకు బట్ట కావాలి అని, మీకు ఒక ఇల్లు కావాలి అని, ఇవన్నీ కూడా నాకు తెలుసు అని అంటున్నారు ప్రభు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. కానీ మీ యొక్క హృదయాన్ని కనుక ప్రభుకు అప్పగిస్తే, ఆమేన్ హల్లెలూయా, మీ యొక్క అంతరంగ జీవితాన్ని కనుక ప్రభుకు అప్పగిస్తే, ప్రభు ఆయన ఎవరోనంట మీకు ప్రతిరోజు కూడా తెలియపరిచి, ఆయనతో పాటు నిజమైన నిజమైన యథార్థమైన సంబంధంలోకి తీసుకువచ్చి, మీ అంతరంగ జీవితాలని మార్చి, మీ యొక్క స్వభావాల్ని దేవుడు మార్చంట మీ జీవితాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అంటే మీ యొక్క జీవితాన్నే దేవుడు మార్చాడు. అంతకంటే గొప్ప ఆశ్చర్యకార్యం మరొకటి లేదండి. ఆమేన్ హల్లెలూయా. మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు, మీ యొక్క అప్పులు పోవచ్చు, లేకపోతే మీకు డబ్బు రావచ్చు, మీకు ఇల్లు కట్టుకోవచ్చు, అనేకమైన విషయాలు మీ జీవితంలో జరగచ్చు. అవన్నీ కూడా గొప్ప సాక్ష్యాలే. అంతకంటే అంతకంటే చాలా గొప్ప సాక్ష్యం ఏమిటి అని అంటే, మీ యొక్క అంతరంగ జీవితము మారుట, ఆమె మీ యొక్క స్వభావము మారుట. మీరు మీరు గర్విష్టిగా ఉన్నారు, మీరు ఒక దీనత్వంలోకి వచ్చుట, మీ యొక్క స్వభావాలు మారుట. ఆమె హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వచ్చుట, మీ యొక్క పాపాలని మీరు క్షమాపణ అడుగుట, మీరు మీరు పాపాలని విడిచిపెట్టుట. ఆమె హల్లెలూయా. ఇక లోక సంబంధులుగా ఉండకుండా ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా ఉండుట, దేవునితో పాటు ఒక నిజమైన, ఒక లోతైన, ఒక యథార్థమైన, ఒక సత్యమైన సంబంధంలోకి వచ్చుట, ప్రతి ఒక్కటి అపవాది సంబంధమైన ప్రతి ఒక్కటి విడుచుట, పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట, ఇది చాలా ప్రాముఖ్యమైన అద్భుతకరమైన జీవితం. చాలా పెద్ద అద్భుతం. అన్ని అద్భుతాల కంటే చాలా పెద్ద అద్భుతం ఏంటంటే నువ్వు మారటమే. ఆమేన్ హల్లెలూయా. నీ జీవితము మారటమే అన్ని అద్భుతాల కంటే కూడా చాలా పెద్ద అద్భుతం ఇది. ఆమేన్ హల్లెలూయా. అయితే యేసు ప్రభుని మరి నువ్వు వెంబడించేవాడుగా ఉండాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ అబద్ధంలో ఉంటూ మనం యేసు ప్రభుని వెంబడించలేం. నువ్వు అబద్ధంలో ఉంటూ నువ్వు సత్యాన్ని పలకలేవు. ఎప్పుడు అబద్ధమే. అసలు సత్యం ఎప్పుడు మాట్లాడతామా అని అంటే మాట్లాడం. అతను ఎప్పుడు అబద్ధం చెప్తానే ఉంటాడు. అందుకనే సత్యం అనేది రాదు అతని నోట్లో నుంచి. అట్లాగే మనం అబద్ధంలో ఉంటూ అపవాది సంబంధిగా ఉంటూ నేను యేసు ప్రభుతో ఉన్నాను అని అంటే అది కుదరదు. అది మన పాపంలో ఉంటూ నేను యేసు ప్రభు సంబంధిని అంటే అది కుదరదు. నేను లోకంలో ఉంటూ నేను దేవుని పరిచయం చేస్తానంటే అది కుదరదు. అది అలా జరగదు. అది రెండు నావుల మీద మనం కాళ్ళు పెట్టలేము. ఒకే నావు మీద మనం రెండు కాళ్ళు ఉంటే కనుక ఆ నావలో యేసు ప్రభు ఉంటే తప్పకుండా ఆశ్చర్య కార్యాలు తప్పకుండా నువ్వు చూస్తావు. ఆమె హల్లెలూయా. పేతురు చూశాడు, మనం కూడా చూస్తాం. అయితే విషయం ఏంటంటే నేర్చుకునే వారంగా ఉండాలంట. ఎలా ఉండాలంటే అండి, నేర్చుకునే వారంగా ఉండాలంట. 22వ వచనం, ఎఫెసీయులు 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మునుపటి ప్రవర్తన అంటే అండి, అంటే యేసు ప్రభుని మన ప్రభువుగా, మన రక్షకునిగా స్వీకరించక మునుపు ఎలా ఉన్నాం మనం? మన ప్రవర్తన అంతా కూడా పాపపు స్వభావముతో నింపబడింది. స్వార్థం 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 స్వార్థం, అదే మన ప్రవర్తన. అది మోసకరమైన జీవితం. అది అబద్ధాల అది అబద్ధాలతో నింపబడిన జీవితం. అదే అంటున్నారు అనమాట. విషయంలో మోసకరమైన దురాశల వలన, దురాశ, అత్యాశ అంటాం అన్నమాట. ఆశ ఉండొచ్చు, ఆశ నిగ్రహం కూడా ఉండాలి. ఆశ ఉండాలి, కానీ ఆశ నిగ్రహం కూడా ఉండాలి. లేకపోతే ఈ రోజు నాకు 1,00,00,000 కావాలని ప్రార్థన చేస్తా ఉంటాను. నాకు 1,00,00,000 కావాలి, ఆ BMW కారు కావాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇదే మన ప్రార్థనలు. ఆ ప్రార్థన అంతా కూడా నాకు నాకు నాకు, నాది నాది నాది, మేము మేము మేము,
నాది, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. ఇంక ఇదే మన ప్రార్థన అంతా కూడా స్వార్థం, స్వార్థం. నాది, 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 ఇదే ప్రార్థన. మళ్ళీ ఆ ప్రార్థనలో కూడా దురాశలు మళ్ళీ. ఆ ప్రార్థనలో కూడా మళ్ళీ దురాశలు ఉంటాయి. లేకపోతే మన యొక్క ఆ, ప్రార్థన అంటే బాగుదేమో కానీ, అంటే మనం ప్రభులోకి వచ్చే ముందు మనలో ఏంటంటే దురాశలే, అత్యాశలు అంటాం వాటిని. ఆశకి ఒక నిగ్రహం లేదు, ఆశ నిగ్రహం లేదు, ఒక కంట్రోల్ ఉండదు ఇంకా. ఈ రోజు 10 లక్షలు వచ్చాయనంటే బిజినెస్ లో, ఓ రేపు ఇంక 20 లక్షలు రావాలి, 5 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి. లక్షలే, లక్షలే, లక్షలే. ఇక డబ్బు, 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 డబ్బు. డబ్బు పిచ్చోడు అనుకుంటాం. డబ్బు మదం అంటారు. ఇక ఇంకా డబ్బు కోసం మనం ఏదైనా చేస్తాం. ఇంకా డబ్బు కోసం ఏదైనా చేస్తూ ఉంటాం. కానీ అదంతా కూడా ఏమంటున్నారు? దురాశలు. ఉన్న దానిలో సంతోషం లేదు, కానీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మన యొక్క మునుపటి యొక్క ఆలోచన, ప్రవర్తన, దురాశ జీవితం. అయితే వాటన్నిటిలో నుంచి మనం దేవుడు విడిచిపెట్టాడు. ఆమె హల్లెలూయా. అంటే వాటన్నిటిలో నుంచి మనకు దేవుడు విడుదలనిచ్చాడు. సారీ, విడుదలనిచ్చాడు. ఆమె హల్లెలూయా. సో చెడిపోవు మీ యొక్క ప్రాచీన స్వభావము వదులుకొని. ఆమె హల్లెలూయా. అది ఈ యొక్క ప్రాచీన స్వభావము అన్నది వదులుకోవాలి అన్నది, అది నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. అయితే ఈ యొక్క విషయంలో మనం రెండు విషయాలు చూడాలి. ఈ యొక్క ప్రాచీన స్వభావం గురించి మనము రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మనం సో ఒక విషయం ఏంటి అంటే, మనం రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఈ యొక్క ప్రాచీన స్వభావం గురించి బైబిల్ ఏం మాట్లాడుతా ఉంది? పౌలు రాసిన పత్రిక, రోమిల్ రాసిన పత్రిక 6:6. ఏమనగా మనమికను మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్దమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఆమేన్ హల్లెలూయా. మన ప్రాచీన స్వభావం అంట ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్వభావము సిలువ మీద చనిపోయిందంట. అది సత్యం. సిలువ మీద చనిపోయిందన్నది సత్యం. ప్రాచీన స్వభావం అన్నది శిలువ మీద మరణించింది అన్నది సత్యం. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రాచీన స్వభావము అని అంటే పాత స్వభావము. అంటే ఆదాముతో ఆదాము ద్వారా వచ్చిన ఆదాము ద్వారా వచ్చిన ఈ స్వభావము. ఈ పాత స్వభావములో స్వార్థం ఎక్కువ కనబడుతూ ఉంటది, మోసం కనబడుతూ ఉంటది. అయితే ఈ యొక్క అబద్ధము అన్నది ఎక్కువగా ఇక్కడ ఇక్కడ వినబడుతూ ఉంటది. దీన్ని పాత మనుష్యుడు అని కూడా అంటూ ఉంటారు అనమాట. పాత మనుష్యుడు. అయితే ఈ యొక్క ప్రాచీన స్వభావం అన్నది క్రీస్తుతో పాటు చనిపోయింది అన్నది సత్యము. ఆమేన్ హల్లెలూయా. ఈ ప్రాచీన స్వభావం అన్నది క్రీస్తుతో పాటు చనిపోయింది. మనము కూడా నమ్మాము. నమ్మి నీటి బాప్తిజంలో కూడా మనం మనం పాల్గొన్నాము. అది విశ్వాసపు అడుగులు ముందుకు వేశాము. మనము ఆయనతో పాటు మరణించాము, క్రీస్తుతో పాటు మరణించాము అన్నది వాస్తవికము అని మనం నమ్మాము. ఆమేన్ హల్లెలూయా. అంటే మన పాత జీవితం అన్నది యేసు ప్రభుతో పాటు శిలువ మీద మరణించింది. పాపము తీసివేయబడింది. ప్రాచీన పాపపు స్వభావము అంటే పాత స్వభావం అన్నది కూడా, ఈ స్వార్థపూరితమైన స్వభావం అన్నది కూడా యేసు ప్రభుతో పాటు మరణించింది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే నాకు పాపం మీద జయం ఉంది అని మనం నమ్మాము. నమ్మి మ్, మనము ఆయనతో పాటు మరణించామని నమ్మాము. ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాము అని నమ్మాము. ఆయనతో పాటు లేపబడ్డాము అని మనము నమ్మాము. ఆమేన్ హల్లెలూయా. నమ్మాము కాబట్టే, విశ్వసించాము కాబట్టే మనము నేటి బాప్తిజం అనేది మనం పొందుకున్నాము. ఆమేన్ హల్లెలూయా. అయితే కలోషీయులు కలోషీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చూద్దాం. 3:9 చూడండి. కలోషీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది. ఇంగ్లీష్ లో కూడా బాగా రాస్తుంది.
Lie not one to another, seeing that you have put off the old man with his deeds. చూడండి, ఇక్కడ పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ అంటున్నారు. అయితే పదవచనంలో ఏమన్నారంటే, అండ్ హావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఇస్ రెన్యూడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్టర్ ద ఇమేజ్ ఆఫ్ హిమ్ దట్ క్రియేటెడ్ హిమ్. అంటే ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టారు అన్నది 9వ వచనం చూస్తున్నాం. 10వ వచనంలో మీరు నవీన స్వభావమును ధరించుకున్నారు అన్నది మన 10వ వచనంలో చూస్తున్నాం. ప్రాచీన స్వభావం అన్నది సెలవు మీద తీసివేయబడింది అన్నది ఒకవైపు ఉన్న సత్యం. ఒకవైపు ఉన్న సత్యం. అయితే ఆ సత్యాన్ని నువ్వు నమ్మావు. నమ్మి నీ ద్వారా, ఇప్పుడు నీ ద్వారా పనిచేసే విషయం ఏమిటి అంటే, నేను ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతున్నాను. ఎందుకంటే అది తీసివేశారు ప్రభు. ఇక నాకొద్దు ఇది. ఇక నాకొద్దు అన్నది. ఇక నేను అటువంటి జీవితాన్ని జీవించకూడదు. నా ప్రాచీన స్వభావం ఇంకా మరణించింది. ఇక నేను నా ప్రాచీన స్వభావంలో ఇక నేను జీవించను. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు అంటే మన యొక్క దైనిక జీవితంలో, మన డైలీ లైఫ్ లో మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం. బహుశా నీ భర్తతోనే మాట్లాడుతున్నావు నువ్వు. అయితే అయితే భార్యగా మరి భర్తతో మాట్లాడుతా ఉంది. అయితే భర్త అంటే భయం అనుకోండి. మరి ఏమంటాడో అని భర్త ఒక విషయం అడిగితే వెంటనే భార్య అబద్ధం ఆడుతా ఉంది. ఎందుకు అబద్ధం ఆడుతుందంటే అక్కడ భయం ఉంది. అంటే ఒక మనిషికి భయపడుతున్నాం కానీ దేవునికి భయపడే రీతిగా ఉంటే మనిషికి భయపడం. దేవునికి భయపడే రీతిగా ఉంటే మన మనిషికి భయపడం. దేవునికి భయపడే రీతిగా ఉంటే అపవాదికి భయపడం. దే దేవునికే భయపడుతూ ఉంటే, అంటే దేవుని యందు భయం ఉంటే మన పరిస్థితులకు కానీ, మన లోకానికి కానీ, మన యొక్క అధికారులకు కానీ మనము నిజమే మాట్లాడతాం. మన యొక్క సహవాసులకు కానీ, సంబంధులు కానీ, లేకపోతే సంఘ సహవాసంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరితో అయినా సరే మనము నిజమే మాట్లాడతాం. అబద్ధం మాట్లాడం. అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాచీన స్వభావం నుంచి వస్తుంది. అయితే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఇది మన యొక్క నిర్ణయంగా ఉండాలి. అది ఎలాగ మనం నిర్ణయం తీసుకుంటున్నాం అంటే, ప్రాచీన స్వభావంలో, ఈ పాత స్వభావంలో అయితే అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. మనం ఒకవేళ అబద్ధం ఆడినా సరే పెద్దగా మనలో ఎటువంటి ఒక నొప్పి కానీ, లేకపోతే నేను అబద్ధం ఆడుతున్నాను, ఒక పాపం చేస్తున్నాను అనే ఒక నొప్పి మనలో పెద్దగా ఉండదన్నమాట. అంటే ఆ బాధ మనలో ఉండదు. అది ఎప్పుడు మనం యేసు ప్రభువులోకి వచ్చే మునుపు అలా ఉన్నాం మనం. కానీ మనం ప్రభులోకి వచ్చిన తర్వాత, మన యేసు ప్రభుని మనం స్వీకరించిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుచ్చి గుచ్చి మనకు చూపిస్తా ఉంటాడు అనమాట. ఇదిగో నువ్వు ఇలాగ తప్పు చేస్తున్నావు, ఇదిగో ఈ అబద్ధం ఆడావు కదా, ఇది పాపము అని మనకు, సారీ, అని మనకి అని మనకి తెలియపరుస్తూ ఉంటాడు అనమాట. అందుకని మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటది, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు మాట్లాడింది అబద్ధం. అయితే మనము ఈ అబద్ధం ఆడకూడదు అంటే, ఈ పాత స్వభావంలో ఇక నేను జీవించకూడదు అనేది నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. ఆ నిర్ణయం ఎలాగా? దేవుని వాక్యం ఉన్న ప్రత్యక్షత. మనం ఇప్పుడు విన్నాం కదా, ప్రాచీన స్వభావం అన్నది రోమీయులు 6:6 అనుగుణంగా శిలువ మీద మరణించింది, శిలువ మీద తీసివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ యొక్క స్వభావంలోకి నేను ప్రవేశ మళ్ళీ నేను మళ్ళీ జీవించాల్సిన అవసరం నాకు లేదు. ప్రభు, నాకు ఇంకా ఈ యొక్క ప్రాచీన స్వభావం నాకు వద్దు ప్రభు. ఈ పాత స్వార్థపూరితమైన స్వభావం నాకు వద్దు ప్రభు. ఇది మన యొక్క దైనిక జీవితంలో మనం ప్రతి సమయంలో, లేకపోతే ఆ పరిస్థితుల మధ్యలో ఇది ఉపయోగంలోకి తీసుకొని రావాలి. అంటే సిలువ మర్మం అన్నది, సత్యం అన్నది మనము ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం బాగా ఆనందిన్నాం, అయితే శక్తి వచ్చింది, దాంతో మనం పని చేస్తున్నాం. అంతే కదండి. అలాగే మనం వాక్యాన్ని విన్నాం, మన సత్యాన్ని అర్థం చేసుకున్నాం, ఈ యొక్క శిలువ మర్మాన్ని మనం వింటూ ఉన్నాం. రోమీలు 6:6లో మన ప్రాచీన స్వభావం అన్నది శిలువ మీద సిలువేయబడింది. ఆమేన్, హల్లెలూయా. అది అది మరణించింది. అది ఇప్పుడు అది 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 మరణించింది గనక నేను దానిలోకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఆ పాత జీవితం నాకొద్దు. నాకు ఆ అబద్ధమాడే జీవితం నాకొద్దు. అబద్ధాలతో సంబంధం నాకొద్దు. అపవాదితో సంబంధం నాకొద్దు. ఈ యొక్క స్వార్థపూరితమైన ఆ యొక్క స్వభావము నాకు వద్దు. మోసపూరితమైన స్వభావము నాకు వద్దు. మోసం చేసే
ఆ యొక్క ఆలోచనలు నాకు వద్దు 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 అని ఇది మీ యొక్క నిర్ణయమై ఉండాలి. ఆమె హల్లెలూయా. అందుకని అక్కడ ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, మాడకుడి, అబద్ధం ఆడవద్దు అన్నది అది నీ నిర్ణయమై ఉండాలి. అది ఎలాగ నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటే రోమీయులు 6:6కు అనుగుణంగా నా పాత స్వభావం అన్నది యేసు ప్రభుతో పాటు శిలువ మీద మరణించింది. ఆమె హల్లెలూయా. మళ్ళీ దానిలోకి వెళ్ళి మళ్ళీ మరణించిన దానిలోకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఏదైతే దేవుడు తీసివేశాడో నా జీవితంలో నుంచి మళ్ళీ నాకు కావాలి అనుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆమేన్ హల్లెలూయా. ఏదైతే నా జీవితంలో దేవుడు విడుదలనిచ్చాడో ఆ యొక్క ఆ యొక్క విడుదలలో నేను ఉండాలి గాని మళ్ళీ నేను బానిసగా మారకూడదు. మళ్ళీ నేను పాపపు జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ నేను ఆ యొక్క ఆ యొక్క పాత స్వభావంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే నేను అలా ఉండాలి అంటే మటుకు అది కేవలము క్రీస్తులోనే సాధ్యము. అది కేవలము నీ సంబంధము యేసు ప్రభుతో ఎంత సన్నిహితంగా ఉంటుందో, వాక్యముతో నీ సంబంధం ఎంత సన్నిహితంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవునితో నీ సంబంధము, నీ ఆత్మీయ సంబంధము ఎంత సన్నిహితంగా ఉంటుందో దాని మీద ఆధారపడుతూ ఉంటది. ఆమేన్ హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఉన్న స్వభావాన్ని అంట మీరు పరిత్యజించి అంటే మీరు విడిచిపెట్టాలంట. ఆమె మీరు అంటున్నారు అంటే ఇది మనం చేయాల్సిన పని. అందుకే నేను రెండు అన్నా నేను రెండు మర్మాలు ఇక్కడ. ఒక మర్మమేమో సిలువ మర్మం. సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప బలిదానంలో ప్రాచీన స్వభావాన్ని తీసివేశాడు. ఆయన మరణంలోకి తీసుకుని వెళ్ళాడు అనేది ఒక సైడ్ ఉన్న సత్యం, అంటే ఒక సైడ్ ఉన్న మర్మం అన్నమాట. కానీ ఈ మర్మం అన్నది మన జీవితంలో మనము మనము కార్యరూపంలోకి తీసుకుని రావడానికి, ఉపయోగంలోకి తీసుకుని రావాలి అంటే నీ యొక్క విల్ పవర్, నీ యొక్క స్వచిత్తాన్ని ఇక్కడ ఉపయోగించాలి. నీ యొక్క స్వచిత్తాన్ని ఉపయోగించాలి ఇక్కడ. మీ యొక్క స్వచిత్తము అని అంటే మీరు పరిత్యజించి అంటే మీరు విడిచిపెట్టాలంట. మీరు అంటే మీరు నేను మనందరం కూడా ప్రతి విశ్వాసి కూడా ప్రభా నాకు ఈ ప్రాచీన స్వభావం వద్దు, ఎందుకంటే మీరు తీసివేశారు కదా, నాకు వద్దు. మీరు ఏదో తీసివేశారో నాలో నుంచి మళ్ళీ నాకు కావాలని అనుకోవట్లేదు. నేను విడిచిపెడుతున్నాను, నేను విడిచిపెట్టేస్తాను ప్రభు అని నీ యొక్క విల్ పవర్, నీ యొక్క స్వచిత్తముతో, నీ యొక్క స్వచిత్తము ద్వారా నువ్వు నేను ఒక నిర్ణయాత్మకంగా ప్రభువా నాకు ఈ యొక్క పాత స్వభావం, పాత జీవితం నాకొద్దు, పాత ఆలోచన విధానాలు నాకొద్దు, పాత స్వభావాలు నాకొద్దు ప్రభువా అన్ను విడిచిపెడితే ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున అంటే అలాగ విడిచిపెడితేనే ఆయన పోలికలోనంట, అంటే క్రీస్తు పోలికలో, అంటే ఆయన స్వభావానికి అనుగుణంగా. క్రీస్తు స్వభావం ఎలా ఉంటుందండి మనం చూద్దాం. క్రీస్తు యొక్క మనస్తత్వము స్వభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆయన స్వభావానికి, ఆయన మనస్తత్వానికి అనుగుణంగా నీ అంతరంగ జీవితంలోనంట నూతన స్వభావము, నూతన నూతన నవీన స్వభావము, నూతన స్వభావములోకి మార్చబడుతూ ఉంటావంట. ఆమేన్ హల్లెలూయా. ధరించుకున్న వాడివిగా ఉంటావంట. ఆమేన్ హల్లెలూయా. ఇది మీరు ఎంతగా మీరు ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటారో అంతగా మన అంతరంగ జీవితంలో స్వభావాల్లో మార్పు వస్తూ ఉంటది అనమాట. ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థం కావడానికి, ఇంకా మీకు కొన్ని విషయాలు అర్థం కావడానికి నేను చెప్తాను. అయితే ఒకసారి క్రీస్తు యొక్క స్వభావం ఏమిటో కూడా ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. మన ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన 2వ వచనం నుంచి చూద్దాం. ఫిలిప్పీలు 2:2 మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. 3వ వచనం కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్ హల్లెలూయా. 3వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాం, మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాచీన స్వభావంలో మనసు ఎలా ఉంటుంది, క్రీస్తు యొక్క మనసు ఎలా ఉంటది, అది నవీన స్వభావంలో ఉన్న జీవితం ఎలా ఉంటుందో
రెండు ఆ, ఒక ఒక వేరు వేరు జీవితాలు లేకపోతే ఒక వ్యత్యాసం కలిగిన జీవితాల్ని ఇక్కడ ఫిలిప్పీయులు 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను. చూడండి, కక్ష అంటే నన్నేదో చేశారు కాబట్టి నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటాను, అది కక్ష. ఇంకోటి వృధాతిశయము అని అంటే నా పేరుని నేను నేను పెద్దగా చేసుకోవటం. నా గురించి నేను చిన్న మాటలంటే సెల్ఫ్ డబ్బా అంటారు కదా. నా గురించి నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం. నా నా వంశం అలాగా, నేను అలాగా, నేను ఇలా చేశాను అలా చేశాను, నా గురించి గొప్ప చెప్పుకోవటం. ఏమీ చేయక, ఇది మన యొక్క పాత జీవితం, మన యొక్క స్వభావం, మన యొక్క ప్రాచీన పాత స్వభావము ద్వారా ఓ మనం మన ఆ యొక్క స్వభావంలో నుంచి మాట్లాడే మాటలు అలా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క వ్యవహారాలు అలా ఉంటాయి. మనం యేసు ప్రభువులోకి వచ్చే మునుపు మన జీవితం ఇలా ఉందన్నమాట. వినయము అంటే ఏమీ చేయక, లేకపోతే వినయమైన మనస్సు గలవారి ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవచ్చు. అలాగ మనం ఎంచుకున్నామా అంతకు ముందు? లేదు. నేనే గొప్పవాడిని అనుకుంటాం. వాడెవడు? వాడికంటే నేనే గొప్పవాడిని. నువ్వెవరయ్యా? నీకంటే నేనే గొప్పవాడిని అని అనుకుంటా ఉంటాం. నువ్వెవడు నాకు చెప్పాల్సింది? నువ్వు చెప్తావా నాకు? నువ్వెవడు నాకు చెప్పాల్సింది అంటాం. అతను మనకు మంచి చెప్తున్నా సరే మనము ఆ యొక్క మంచిని మనం తీసుకోలేం. అది మన పాత స్వభావంలో ఉన్న విషయాలు అన్నమాట. అయితే నవీన స్వభావంలో వినయం ఉంటదంట. నవీన స్వభావంలో నాకంటే నువ్వే గొప్పవాడివి అంటాడంట. నాకంటే నువ్వే గొప్పవాడివి. నీ నీ నోటి ద్వారా ఒక మంచి మాట, దేవుని మాట వస్తే నేను స్వీకరిస్తాను అంటాడంట. అంతకుముందు ఎవ్వరి మాటను స్వీకరించలేడు. నేనే గొప్పవాడిని, నా జీవితమే మంచిది అంటాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మాటలు ఎవరైనా చిన్నపిల్ల మాట్లాడుతున్నా సరే అది దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తే గనుక తప్పకుండా ఆ విషయాల్ని మనం తీసుకునే వాళ్ళంగా ఉంటామంట. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో, ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక. సో పాత స్వభావం ఎలా ఉంటది? సొంత కార్యాలు. నేను నాది నాది, మేము అంతా నాదే నాదే నాదే, అదే ప్రార్థన అంతా. మన జీవితం అంతా కూడా ఎవరిని మోసం చేస్తున్నాం అనేది కాదు, నాకెంత వస్తుందా. ఒక 10,000 రూపాయలు తీసుకుంటున్నానంటే అతని దగ్గర ఉన్నాయా లేవా? టేబుల్ కింద నేను ఒక 10,000 ఇయ్యా నాకు అని అంటున్నాం. ఎంత లంచం తీసుకుంటా ఉంటాం. అసలు వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేదా? ఆ ఆ 10,000 రూపాయలు అప్పు చేసి నాకు ఇస్తున్నాడా? ఎన్ని అవసరం లేదు మనకి. మనకు డబ్బులు వస్తున్నాయి, అదే కావాలి మనకి, అంతే. మనం బాగుండాలి, అవతలోడు ఎలా ఉన్నా నాకు అనవసరం. అవతలోడు నష్టం అయిపోని. అట్లానే చూడండి, హాస్పిటల్స్ లో చాలా మంది డాక్టర్స్ ఇష్టం వచ్చినట్టుగా ఆ, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంటే చాలా మంది అని అంటే మరి నేను చూసిన దానిలో అయితే అలాగ ఉంటా ఉంది మరి. అయితే వాళ్ళల్లో కూడా చాలా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. సో అయితే ఆ చాలా ఖచ్చితంగా మాట్లాడతారు. పెద్దగా ఎట్లా ఉంటదంటే 1 రూపాయి అక్కడ తీసుకోవాలనేది ఉండదు కానీ న్యాయపరంగా పనిచేసే డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజున బిజినెస్ అన్నది మనకి మెడికల్ ఫీల్డ్ లో, మన ఇంజనీరింగ్ ఫీల్డ్ లో, అన్ని ఏరియాస్ లో మనం ఎక్కువగా డబ్బు 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 ఆశ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ డబ్బు, అక్కడ అక్కడ ఏంటంటే అత్యాశ ఎక్కువగా ఉంటుందో అక్కడ మోసం ఎక్కువగా ఉంటుంది. అయితే అదేమిటి అని అంటే సొంత కార్యాలు. అయితే ఇక్కడ చూడండి, మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలని. ఇక్కడ చూడండి, నవీన స్వభావంలో ఇతరుల కార్యాల మీద మనము ఎక్కువగా మనం ఫోకస్ చేస్తుంటాం. మన కార్యాలు, ఇతరుల కార్యాలు, ఆ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అన్నమాట. 5వ వచనం, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఎలా కలిగి ఉండొచ్చండి? ఈ మర్మం ద్వారా. రోమీయులు 6:6, మరి కలోషీయులు 3:9-10. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండు మర్మాలు, ఈ యొక్క 3 వాక్యాలు అనేవి చాలా ప్రాముఖ్యం. సో సిలువలో జరిగిన సిలువ మీద యేసు ప్రభు చేసిన బలిదానంలో ప్రాచీన స్వభావం అనేది తీసివేయబడింది. అది మన జీవితంలో ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉండాలి. అది ఎలాగా? నీ యొక్క చిత్తాన్ని దేవుని వాక్యానికి అధీనంలో తీసుకొస్తూ ఉంటే, నేను అబద్ధమాడను, నా యొక్క సొంత కార్యాలు మాత్రమే కాదు, మోసపుచ్చును, నేను లంచం తీసుకోను, నేను దేవునికి ఎదురుగా నేను పాపము చేయను, నేను 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 ఒక గర్విష్ఠిగా ఉండను, నా వరకు మాత్రం నేను ఆలోచించను. నేను దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, జనము కొరకు, సమాజం కొరకు, యేసు ప్రభు రక్తము అందరి కొరకు చెందించబడింది.
ఆ రక్తము ఎక్కడ కూడా వ్యర్థమైపోకూడదు, ఎవరి జీవితంలో కూడా వ్యర్థమైపోకూడదు. కాబట్టి నేను సువార్త ప్రకటిస్తాను, యేసు ప్రభుని పరిచయం చేస్తానని. చూడండి, నవీన స్వభావములో మనము దేవునితో పాటు నడిచే వారంగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే పాత స్వభావం ఉంటుందో అక్కడ అక్కడ పాపం ఉంటది. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటది. అంధకార శక్తులు ఉంటాయి, అపవాది ఉంటాడు, నష్టపరుస్తూ ఉంటాడు. మనము ఇదొక్కటి జాతికి వెళ్దాం, ఇదొక్క విషయం జాతికి వెళ్దాం. మన ప్రాచీన స్వభావములో ఉంటూ, పాత స్వభావములో ఉంటూ మనం అపవాది మీద జయము మనం పొందుకోలేము. మన పాత స్వభావంలోనే ఉంటూ మన ఇంట్లో గొడవలన్నీ పోవాలి అని అంటే, భర్త భార్యలు కొట్టుకుంటూ ఉన్నారు, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే స్వభావములోనే ఉందన్నమాట విషయం. ఈ స్వభావము గనక మారితే, ఈ పాత స్వభావము నూతన స్వభావంలో గనక మారితే అక్కడ అసలు గొడవలు లేని పరిస్థితి అనమాట ఇంట్లో. ఆమె హల్లెలూయా. ఈ రోజున సంఘంలో ఎందుకండి గొడవలు? అక్కడ అపవాది పని చేస్తున్నాడా? అపవాది పని చేయడానికి ప్లాట్ఫామ్ ఉంది, అదేమిటంటే ఈ పాత స్వభావమే. ఎక్కడైతే పాప స్వభావం ఉంటుందో అక్కడ పాపము జరగడానికి అక్కడ ఒక సాధ్యత ఉంది. ఎక్కడైతే పాపం జరుగుతూ ఉంటుందో అక్కడ అంధకార శక్తులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. చూసారా ఎంత ప్రాముఖ్యమైన విషయమో. మనము అపవాది మీద జయం పొందుకోవాలని, అపవాది పో మా జీవితాల్లో నుంచి, దురాత్మలు వెళ్ళిపోవాలని వాటి మీద ఎంతో అధికారం తీసుకొని ఏదో మనం ప్రార్థన చేస్తాం అనుకుంటాం, కానీ ఎందుకు దురాత్మలు పోకుండా ఉంటాయి, ఎందుకు మన కుటుంబాల్లో సమస్యలు అలానే ఉంటున్నాయి అని అంటే, చాలా వరకు దాని యొక్క ఉత్తరం అన్నది ఈ యొక్క స్వభావంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఈ యొక్క పాత స్వభావము, నూతన స్వభావము. చూడండి, సత్యం అన్నది మనం తెలుసుకుంటూ ఉంటే ఆ సత్యం మనల్ని విడుదల చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని మళ్ళీ నేను రేపు ఇంకా మీకు అర్థమయ్యే రీతిగా మళ్ళీ చెప్తాను. కానీ ఈ రోజు మనం విన్న ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వాదాలని తీసుకొచ్చే రీతిగా, ఇంకా మనకు అర్థమయ్యే రీతిగా మనం ప్రభు సన్నిధిలో మనం అడుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఈరోజు విన్న మాటల్ని మరొక్కసారి మనం ఈరోజు చూసింది, మన రోమియోలు 6:6, మన కలోషియలు 3:8, ఆ, మూడు మూడో అధ్యాయం 9వ వచనము, మనం 10వ వచనాన్ని చూసాం. ఈ మూడు వాక్యాలని అర్థం చేసుకోవడానికి పాత స్వభావం ఏమిటో, నూతన స్వభావం ఏమిటో, నూతన స్వభావం అంటే క్రీస్తులో ఉన్న స్వభావము, ఆయన మనస్తత్వము ఏమిటో అన్నది మనము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 ఈ యొక్క కొన్ని వాక్య భాగాల్ని మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీ యొక్క వినికిడిలో ఈ మాటలు మీకు అర్థమయ్యే రీతిగా మీతో ఇంకా మాట్లాడి మీ ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల తీసుకువచ్చి, మీరు దైనిక జీవితంలో మీ యొక్క డైలీ లైఫ్ లో ఈ యొక్క పాత స్వభావములో మళ్ళీ మీరు జీవించకుండా నూతన స్వభావంలో జీవించు రీతిగా మీ యొక్క స్వచిత్తాన్ని మీరు ఉపయోగంలోకి తీసుకొని వచ్చి, దేవుని మాటలు, సిలువలో ఉన్న సిలువలో ఆయన చేసిన గొప్ప కార్యం, ఆ కార్యాన్ని మీరు నమ్మి మీరు నమ్మి ప్రభువా, నా ప్రాచీన స్వభావము ఇక చనిపోయింది, ఇక నేను దానిలో నడవాల్సిన వాడిగా లేను. ఆమేన్, హల్లెలూయా. నేను అబద్ధమాడను, స్వార్థపూరితంగా ఉండను, నా సొంత కార్యాల్లోనే నేను ఉండను. ప్రభువా, నీ పనిలో ప్రభువా, ఇతరుల గురించి ప్రభువా, నేను ఇతరుల యొక్క వారి యొక్క బాగోగుల గురించి ప్రభువా, యేసు ప్రభు రక్తం ఎక్కడ అది అది వ్యర్థమైపోకుండా ఉండులాగున తండ్రి మీ గురించి చెప్పేవారంగా ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. వారికి నేను కొంత సహాయం కూడా చేసే వారంగా ఉంటాను. ఆమెన్. ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాను, ఒక రూ. 2, రూ. 3 అన్నా నేను ఇచ్చే వారంగా ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. మనం ఇచ్చే వారంగా ఉండాలి, మనము సహాయం చేసే వారంగా ఉండాలి, మనం ఇతరుల గురించి ఆలోచించే వారంగా ఉండాలి, ప్రేమించాలి, వారి మీద వారి మీద కరుణ చూపించాలి. దేవుని కృప మన మీద చాలా మెండుగా ఉంది, వాళ్ళకు కూడా మనం పంచాలి. ఆమెన్, హల్లెలూయా. సంఘ సహవాసంలో ఉండాలి, అందరితో కలిసి మనం దేవుని పని చేయాలి, దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకు వెళ్ళాలి. ఐక్యతగా ఉండాలంటే వినయము కావాలి, ఒక దీన మనస్సు, ఒక ఒక దీన మనసు కావాలి, విధేయత కావాలి. ఇవన్నీ కూడా నూతన స్వభావంలో ఉన్న మిళితమైన విషయాలు. ఆమేన్, హల్లెలూయా. మన అంతరంగ జీవితాలు మారుతూ ఉంటే, సత్యంలో నిర్మాణం చేయబడుతూ ఉంటే అసలు అపవాదికి ప్లాట్ఫామే ఉండదు. ఇంకా ఆ అపవాది పని చేయడానికి ప్లాట్ఫామ్ కావాలి, ప్లాట్ఫామే ఉండదు. ఇంకా ప్లాట్ఫామే లేకపోతే అపవాది పని చేయలేడు. అపవాది ఎప్పుడు కూడా మనం జీవితం మీద అతను విజయం పొందుకోలేడు.
ఎందుకంటే అసలు ప్లాట్ఫామ్ తీసేస్తున్నాం అసలు. ఎందుకంటే ఈ పాత స్వభావాన్ని ఉపయోగిస్తాడు. ఈ పాత స్వభావమే అపవాదికి ప్లాట్ఫామ్. ఈ పాత స్వభావం మీదే అపవాది మాట్లాడి 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 చివరికి మనం స్వార్థపూరితుగా మనల్ని మార్చి మనం చేసి చివరి పాపం చేపిస్తాడు. అటువంటి ప్రేరేపణ తీసుకొస్తాడు. చివరి మన పాపం చేస్తే మన అంధకారంలోనే ఉంటాం. అందుకనే మనం ఓడిపోతూ ఉంటాం. అందుకని మన అపవాది చేతిలో ఓడిపోతాం. కానీ అది కాదు మన జీవితం. అది కాదు మన వారసత్వం. మన వారసత్వం జయ జీవితమే. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభా నైనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వెంతైనా ప్రభా గొప్ప దేవుడివి. ప్రభా మీ వాక్యం ప్రభా ఖడ్గం వంటిది ప్రభా. అది రెండు వైపులా సానపెట్టబడిన ఖడ్గము నాయన. ప్రభా ఒకవైపేమో ఆత్మీయ విషయాలు చూపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపేమో మా విషయాలను కూడా చూపిస్తూ ఉంటుంది. ఇది ఎవరు కూడా చేయలేరు. మా అంతరంగ జీవితంలో ఏం జరుగుతున్నది ఎవరికి తెలియదు ప్రభు. కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు మాత్రమే మాట్లాడే దేవుడు ప్రభు. ప్రభు నాయన మా ఆ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ప్రభా అది పాత స్వభావం అనేది మరణించింది, అది సత్యమే. కానీ ఆ సత్యం అన్నది మాలో ఉపయోగంలోకి రావాలి అంటే మా స్వచిత్తాన్ని మేము ఉపయోగించాలి. ప్రభా మాకింకా ఆ పాత స్వభావం మాకు వద్దు ప్రభు. ఆమె హల్లెలూయా. పాత స్వభావాలు మాకొద్దు ప్రభు. ఆ పాత జీవితం మాకొద్దయ్యా. ఆమె హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు మాత్రమే తండ్రి మా జీవితాలకి ప్రభా దేవుడుగా ఉండమని ఈరోజు ప్రభా నిన్న అన్ని విషయాల్లో మీరే ప్రభుగా నడిపించమని అడుగుచు. ఏ యొక్క ప్రభ అస్త్రాలు గాని, ఆయుధాలు గాని, ఆ యొక్క ఆ యొక్క కుయుక్తులు గాని, నా తంత్ర మంత్రాలు గాని, ఆయన అపవాది శక్తుల యొక్క కార్యాలు యావత్తు మీద అధికారం తీసుకుంటూ ఉన్నాను. యేసు నామంలో నష్టపరుస్తూ ఉన్నాను. నా మీద గాని, నా కుటుంబం మీద గాని, నా పిల్లల మీద గాని, ప్రభా నా వంశం మీద గాని, ఇచ్చిన సంఘం మీద గాని, ప్రభా నేను పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో అయ్యా నేను జతపరచబడిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అయినా సరే ప్రభా నేను వారి మీద గాని, వారి కుటుంబాల మీద గాని, ప్రభా వారి యొక్క సంతానం మీద గాని ఏ ఆయుధం కూడా పని చేయకుండా ప్రభు నేను ప్రతి ఆయుధాలని నిరాదాయులుగా చేశారు. మీరు కలుషులు రాసిన పత్రిక 3:14 అనుగుణంగా ప్రభు అపవాది యొక్క ఆయుధాలని నిరాదాయులుగా చేశారు. అందుకనే ప్రభు మా మీద ఏ ఆయుధం కూడా పని చేయదు. ప్రభా తండ్రి యాక్సిడెంట్స్ జరగవు. యేసు నామములో ఆపత్కాల మరణాలు లేవు మాకు. అయా రోగాలు మా యొక్క శరీరానికి అంటవు. అయా ఉన్న రోగాలు కూడా యేసు నామములో ప్రభ ఇవి వేర్లతో సహా ఇప్పుడే ప్రభ నేను తీసివేయబడి అది ప్రభ అగ్నిలో పడవేయబడునుగా కానీ ఆదేశిస్తూ ఉన్న మాడి మసైపోయి బూడిదగా మారును గాక రాజా. యేసు నామంలో ప్రభ బూడిదగా మారును గాక. అపవాది యొక్క కార్యాలు బూడిదగా మారును గాక. ఆమేన్ హల్లెలూయా. నష్టమైపోను గాక. యేసయ్య చేతబడి శక్తులు మా మీద పని చేయవు. ఈ అంతరంగ ప్రభ తండ్రి ఈ యొక్క ఆత్మ మండలాల్లో ఈ యొక్క ప్రభ అంతరిక్షంలో ప్రభ మా చుట్టూ ఉన్న అంతరిక్షంలో పనిచేస్తున్న దురాత్మ వాయుమండలం ఆ సంబంధమైన కార్యాలు ఏది కూడా ప్రభ మా మీద ఎందుకు పనిచేయదనంటే మేము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. మా చుట్టూ కూడా ప్రభా మీరున్నారు. ఆయా కొండగా కోటగా మీరున్నారు. మీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు మాతో అయా నిన్న మాట్లాడే దేవుడుగా ఉన్నావు ప్రభా. హల్లెలూయా. మాట్లాడే దేవుడుగా ఉన్నావు అయ్యా. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాయన. నీ సన్నిధిలో మేము మామూలు తగ్గించుకొని మా జీవితాలను అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. మా పిల్లల జీవితాలను స్థిరపరచమని మా అవసరాలన్నీ తీర్చే యెహోవా ఈరేగా ఉన్న గొప్ప దేవుడి యొక్క నామాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వబడిన దేవుని వాగ్దానము దేవుని యొక్క మాటల్లో నుంచి చూద్దాం. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునితో చేసిన నిబంధన, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో చేసిన నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. అలాగే
మీరు నేను యేసు ప్రభు రక్తము ద్వారా నూతన నిబంధన, నూతన వడంబడిక, యేసు ప్రభు రక్తము ద్వారా మీరు నేను యేసు ప్రభు రక్తము ద్వారా దేవునితో చేసుకున్న ఈ నిబంధన, కొత్త నిబంధన, నూతన నిబంధన, ఆ నిబంధనలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. అదేమిటి అని అంటే యెషయా 59:21. ఈ గొప్ప వాగ్దానము, ఈ ఈ యొక్క నిబంధనలో ఉన్న ఆశీర్వాదము ఏమిటి అని అంటే, నీ మీదనున్న నా ఆత్మయు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి, మనలోకి వచ్చి ఉన్నది. ఎప్పుడు అనంటే, యేసు ప్రభుని నీ ప్రభుగా స్వీకరించినప్పుడు, నీ ఆత్మలోకి యేసు ప్రభుని స్వీకరించినప్పుడు, దేవుని ఆత్మ నీలోకి వచ్చి నీ ఆత్మలో నూతన కార్యం చేసి, నూతన నిబంధనలో ఉన్న గొప్ప ఆ యొక్క వడంబడికలో ఉన్న ఆ సంబంధంలోకి తీసుకొని వచ్చి, ఆ సంబంధంలోనంట ఇక నీ అంతరంగ జీవితం అన్నది, అది అది ఇంకా దేవునికి తెరవబడి ఉన్నదన్నమాట. అంటే యేసు ప్రభుని నువ్వు స్వీకరించడం అని అంటే, నీ హృదయాన్ని తెరిచావు, యేసు ప్రభుని స్వీకరించావు అని అంటే, నీ హృదయం అన్నది ఒక తెరవబడిన ఒక పుస్తకము వలె ఉన్నదన్నమాట. అయితే ఆ పుస్తకంలోనంట, ఆ యొక్క మీ యొక్క హృదయం మీదంట, మీ యొక్క హృదయం తెరవబడింది, యేసు ప్రభుని స్వీకరించారు. తెరవబడిన పుస్తకం, తెరవబడిన నీ జీవితంలోనంట ఆయన ఇంకా మాటలు రాయడం మొదలు పెడుతూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలంట చూడండి, నేను నీ నోట నుంచిన మాటలు. నోట నుంచిన మాటలు ఎలా వచ్చాయండి? హృదయంలో పెడితేనే నోట్లోకి మాటలు వస్తాయి. అంతే కదండి? హృదయంలో దేవుడు మాటలు పెడితేనే ఆ మాటలే మన నోటి ద్వారా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే నీ హృదయంలో దేవుడు మాటలు పెడుతున్నాడంట. అంటే వ్యక్తిపరంగా నీతో మాట్లాడతాడంట. దేవుని సంబంధంలోకి వచ్చావు గనక నువ్వు వ్యక్తిపరంగా దేవునితో మాట్లాడి, వ్యక్తిపరంగా, పర్సనల్ గా, వ్యక్తిపరంగా దేవునితో మాట్లాడే అనుభవాలు నీకు ఉంటాయంట. ఆమె చెప్పు, ఆమె హల్లెలూయా. దేవుని స్వరాన్ని నీ యొక్క వెనికిడిలో వినబడుతూ ఉంటాయి, నీ ఆత్మీయ చెవుల్లో వినబడుతూ ఉంటాయి. దేవుని యొక్క మాటలంట నీ ఆత్మీయ నేత్రాల ముందు కనబడుతూ ఉంటాయంట. ఆమె హల్లెలూయా. అవి కనబడుతూ, అవి నీకు వినబడుతూ, నీ నోట మాటలు ఎప్పుడు ఉంటాయంట. ఆమెన్, హల్లెలూయా. నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి కూడా. ఆమెన్, ఇది తరతరాల ఆశీర్వాదం. ఇది తరతరాలలో ఆయన యొక్క కార్యాలు ఇవి. ఆమెన్, హల్లెలూయా. తరతరాల మీద దేవుని యొక్క ఒడంబడికలో ఉన్న గొప్ప వాగ్దానం ఇది. ఆమెన్, హల్లెలూయా. ఇది కేవలం మీ మీద మాత్రమే కాదంట, మీ పిల్లల 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 మీద, అంటే సంతానం మీద, వంశం మీద ఉన్న ఆశీర్వాదం ఇది. యేసు ప్రభు నమ్ముకుంటే 1000 తరాల వరకు గొప్ప ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలు చూడండి. నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒడంబడిక అన్నది శాశ్వతం. అంటే నిబంధన అన్నది శాశ్వతం, అది తాత్కాలికం కాదు. అందుకని ఆశీర్వాదం కూడా శాశ్వతమే, వాగ్దానం కూడా శాశ్వతమే. ఒకవేళ మీరు ఆ మీరు దేవుని సమయంలో మరణిస్తారు, అయితే దాని తర్వాత దేవుడు చేసిన ఈ యొక్క ఒడంబడికలో, అంటే దేవుడు మాట్లాడిన ఈ యొక్క ఆశీర్వాదం అన్నది, వాగ్దానం అన్నది, మీరు ఉన్నా లేకపోయినా సరే మీ యొక్క పిల్లల జీవితం మీద కూడా అది పనిచేస్తూనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మన యొక్క సంబంధము దేవునితో, ఈ యొక్క గొప్ప సంబంధంలో గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలని ప్రభు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించారు. ఎందుకు అని అంటే మనము అనేకులకి దీవెనకరంగా ఉండడానికి. సో తప్పకుండా సువార్త ప్రకటిద్దాం. మీ యొక్క సాక్ష్యాన్ని ఆ, మీరు చెప్తూ ఉండండి. ఆ ఎప్పుడు కూడా మీరు దేవుళ్ళు సంతోషంగా ఉండండి. చాలా మంది నిరాశలో ఉంటారు. మా చుట్టూ ఉన్న జనము, లోకంలో ఉన్న వాళ్ళు నిరాశలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాలని మార్చేది దేవుడే. మీ ద్వారా దేవుడు మారుద్దాం అనుకుంటున్నాడు. ఈరోజు ఒక ప- ఒక 10 మంది కన్నా సరే, మనకు 10 వేళ్ళు ఉన్నాయి కదా, ఒక ఒక 10 మంది కన్నా సరే ఉదయం నుంచి రాత్రి దాకా మనం మాట్లాడదాం. మనం మాట్లాడుతూ ఉందాం, మన సాక్ష్యాన్ని పలుకుతూ ఉందాం, యేసు ప్రభుని పరిచయం చేద్దాం. ఆమె హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని దీవించును గాక. ఆమె హల్లెలూయా.